అందరికీ ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మనమందరం ప్రభువుని స్తుతిద్దాం, మహిమపరుద్దాం, ఆరాధన చేద్దాం. మనల్ని స్తుతి ఆరాధనలో నడిపించడానికి సహోదరి నయోమి పాట పాడుచుండగా తనతో కలిసి మనం ప్రభువుని ఆరాధన చేద్దాం. ఆశీర్వాదానికి వారసులుగా చేసిన యేసయ్య నామం మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఇంతగనను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడ నీవే, హెచ్చించు వాడవును, బలమిచ్చు వాడవు నీవే. ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు వాడవు నీవే, హెచ్చించు వాడవును, బలమిచ్చు వాడవు నీవే. మాదు ఆశ్రయ దుర్గమా, మేమంతా నీ వారమే. మా శైలము మా కేడెమా, మాకున్నదంత నీ దానమే. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. హల్లెలూయా. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు. ఈ దినము దేవుడు మనకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యెషయా గ్రంథం 66వ అధ్యాయములో ఒక భాగం మనం చదవబోతున్నాం. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు. ఆమేన్. జనముల ఐశ్వర్యమును మనం ఏం చేస్తామంట? అనుభవిస్తాం. హల్లెలూయా. జనముల ఐశ్వర్యం అనుభవించాలి అంటే ముందు ఈ వాక్యము లేదా ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి. ఏంటి ఆ వాక్యం అంటే? సామెతలు అంటాడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదమే మనల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తుంది అంటున్నాడు. నీవు దేవుని ఆశీర్వాదం పొందుకున్నావు అనుకోండి, నీ అంతటి ఐశ్వర్యవంతుడు ఈ లోకంలో ఎవరునూ లేరు. హల్లెలూయా. ఐశ్వర్యము అనేది దేవుని ద్వారా దయచేయబడేది, మనుషుల ద్వారా దయచేయబడేది కాదు, మనుషుల ద్వారా వచ్చేది కాదు, పితరుల ద్వారా వచ్చేది కాదు, లేకపోతే మీ తల్లిదండ్రుల ద్వారా వచ్చేది కాదు. ఐశ్వర్యం, ఆ ఐశ్వర్యమైన దాని ద్వారా వచ్చే ఆశీర్వాదమైన దేవుని నుండి రావాల్సినది. హల్లెలూయా. ఒకసారి ఆది కాండంలో ఒక మంచి మాట నేను మీకు చదివించాలని ఆశపడుతూ ఉన్నాను. ఆది కాండంలో అబ్రహాము ఈ విధంగా మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి 14వ అధ్యాయంలో మంచి మాట అంటున్నాడు సొదొమరాజుతో. ఏమంటున్నాడంటే 21వ వచనంలో, సొదొమరాజు మనుషులు నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము అంటే సొదొమరాజు అబ్రహాంతో అంటున్న మాట ఏంటంటే, మనుషులందరూ నాకు ఇచ్చి నువ్వు ఆస్తి తీసేసుకో అంటే దానికి అబ్రాము ఇస్తున్న జవాబు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చూడండి, అబ్రాము, నేను అబ్రామును ధనవంతునిగా చేసి తినమని నీవు చెప్పకున్నట్లు ఒక నూనె పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకునని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. అబ్రహామునంట ఏదో ఒక మనుష్యుడు గొప్పవాడు చేశాడనో, ఏదో ఒక మనుష్యుడు
ఐశ్వర్యవంతుడు చేశాడనో ఏదో ఒక మనుష్యుడు అతన్ని గొప్ప ఏమంటారు ధనవంతుడు చేశాడని చెప్పుకోవటం నాకు ఇష్టం లేదు. నీవిచ్చే ఒక్క నూలు పోగు కూడా నాకొద్దు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన యాక్చువల్గా అబ్రహాంకు గ్రహించినది ఏంటంటే ఆయన సమస్తానికి కారణభూతుడై ఉన్నాడు, సమస్తానికి ఏమై ఉన్నాడు, ఆధారమై ఉన్నాడని అబ్రహాం గ్రహించి ఉన్నాడు. కాబట్టి ఈ మాట ఒక సొదొమ రాజుతో మాట్లాడగలుగుతున్నాడు. రాజు వచ్చి మొత్తం నువ్వు తీసేసుకో, ఈ ఆస్తి నువ్వు ఉంచేసుకో అంటే నువ్వేం చేస్తావు? అబ్బా ఇంత గొప్ప ఆస్తి నాకు వచ్చేసిందని సంతోషంగా తీసుకునే పరిస్థితిలో మనం ఉన్నాం. కానీ అబ్రహాము ఆ పని చేయలేదు. మరి అబ్రహాము మనవడు కూడా మనం గమనిస్తే యాకోబు అంటే ఇస్సాకు కుమారుడు ఏం చేస్తున్నాడు చూడండి. 35వ అధ్యాయంలో 35వ అధ్యాయంలో ఒక మంచి మాట అంటున్నాడు. 9వ వచనంలో యాకోబు పదనాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతన్ని ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించాను. ఆమేన్, హల్లెలూయా. యాక్చువల్గా యాకోబు అంట దాని ముందు అధ్యాయాల్లో ఆ రాత్రి వేళ పెనుగులాడాడంట. హల్లెలూయా. పెనుగులాడితే అక్కడ యాకోబును దేవుడు ఆశీర్వదించినట్టు మనం గమనిస్తున్నాం. కానీ తిరిగి ఇక్కడ యాకోబును దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఏమని ఆశీర్వదిస్తున్నాడు అంటే, నేను నీ తండ్రికి అలానే నీ పితృడైన అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానమును నీ ద్వారా దాన్ని నెరవేరుస్తాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆశీర్వాదం అంటే అది, ఐశ్వర్యం అంటే అది, మనము ధనవంతులు కావటం అంటే అది. ధనవంతులు అనే మాటకు అర్థం ఏంటి అంటే లోకంలో ఉన్న సంపదను సమకూర్చబడటము, లోకంలో ఉన్న బంగారము, వెండి, వజ్రాలు అవన్నీ మన దగ్గర రావటం కాదు, దేవుని చేత పలకబడటము నిజమైన ఐశ్వర్యం. హల్లెలూయా. అందుకే అన్నాడు సొలొమోను భక్తుడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అని. హల్లెలూయా. ఇక్కడ మన యెషయా గ్రంథం 66:12 అంటే మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు అన్నాడు. హల్లెలూయా. జనముల ఐశ్వర్యం అనుభవించటం అంటే జనాలు సంపాదించిన ఆస్తులు, జనాలు సంపాదించిన డబ్బు, జనాలు సంపాదించిన ఆ ధనమును వారు తెచ్చి నీకు ఇవ్వటము కాదు. హల్లెలూయా. వారి ఆత్మలను, ఆమేన్ చెప్పండి. ఐశ్వర్యం అంటే ఏంటి? నశించిపోతున్న ఆత్మలు రక్షించటం, నశించిపోతున్న మరణించుచున్న నరకానికి వెళ్ళిపోతున్న వారిని మనం నిత్య జీవం వైపు తీసుకురావటం నిజమైన ఐశ్వర్యం. హల్లెలూయా. డబ్బు కాదు, ధనము కాదు, బంగారము కాదు, ఇవి అన్ని లోకంలో చెప్పబడుతున్నవి. కానీ నిజమైన ఐశ్వర్యం ఏంటి అంటే వాక్యానుసారంగా ఒక ఆత్మను రక్షించటము. హల్లెలూయా. అలాంటి వారిని దేవుడు నీ దగ్గరకు పంపిస్తానంటున్నాడు. నశించిపోతున్న వారిని నువ్వు రక్షించగలగటము నిజమైన ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యాన్ని దేవుడు నీకు ఇస్తానంటున్నాడు ఈరోజు. అంతకన్నా గొప్ప ధన్యత అనుకుంటుందా? అంతకన్నా గొప్ప ఆశీర్వాదం అనుకుంటుందా? అంటే ఎవరికీ ఉండదు. మనం యాకోబు నుంచి ధ్యానించినప్పుడు యాకోబును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడంటే ఇక్కడ 35వ అధ్యాయం 4వ వచనం చదివితే ఏమంటున్నాడు చూడండి. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారితో మీ యొద్దనున్న అన్యజనులను పారవేసి మిమ్మును శుద్ధిపరచుకొని మీ వస్త్రములు మార్చుకొనుడి. హల్లెలూయా. ఎందుకు యాకోబుని ఆశీర్వదించాడు? మళ్ళా ప్రత్యక్షమై. అంతకు ముందేమో యాకోబు ప్రార్థన చేస్తూ ఉంటే, పోరాడుతూ ఉంటే, పెనుగులాడుతుంటే నువ్వు నన్ను ఆశీర్వదించితేనే గొప్ప, నిన్ను విడిచిపెట్టనని ఎప్పుడైతే పోరాడాడో అప్పుడు ఆశీర్వదించాడు. మళ్ళా తిరిగి ప్రత్యక్షమై ఎందుకు ఆశీర్వదించాడు అంటే తనతో పాటు తనకున్న వారిని అందరిని ఏం చేయమాడు, మీ దగ్గర ఉన్న అన్య దేవతలను, మీలో ఉన్న అపవిత్రతను పరిశుద్ధపరచుకోండి అని చెప్పిన తర్వాత దేవుడు ప్రత్యక్షమై ఆశీర్వదించినట్టు మనం చూస్తున్నాం. అన్నిటికన్నా గొప్ప ఆశీర్వాదం తెలుసా? దేవుడు ప్రత్యక్షం కావటం. అన్నిటికన్నా గొప్ప ఐశ్వర్యం ఏంటి తెలుసా? దేవుడు మనతో మాట్లాడటం. ప్రైమ్ మినిస్టర్ వచ్చి మాట్లాడితే ఎంత గొప్ప ఆశీర్వాదంగా, ఐశ్వర్యంగా మనం ఫీల్ అవుతాం చెప్పండి. అలాంటిది దేవాతి దేవుడు ప్రత్యక్షమై నీతో మాట్లాడి నిన్ను ఆశీర్వదిస్తే అంతకన్నా గొప్ప ఐశ్వర్యం ఈ లోకంలో ఏముంది? హల్లెలూయా. ఆయన శ్రీమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఏమైనాడు? శ్రీమంతుడైన దేవుడు, సర్వాధిపతి అయిన దేవుడు, సర్వాంతిమైన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. అంతకు మించిన ఐశ్వర్యము ఈ లోకంలో మరి ఏది లేదు. ఆమేన్. నిజమైన ఐశ్వర్యము ఆయననే నిజమైన ధననిధి. ఆయనను సంపాదించుకోవటం లేకపోతే ఆయన మనం పొందుకోవటము అది మనకు కావాల్సిన గొప్ప భాగ్యమైనది. ఈరోజు నీకు పొందుకున్నావు ఆయనని.
ఈరోజు నువ్వు ఆయన సంపాదించుకున్నావా? ఈరోజు నువ్వు ఆయన అనుభవించి ఉన్నావా? ఆ నిజమైన ఐశ్వర్యం నీ దగ్గర ఉన్నదా? బైబిల్ ఏం సెలవిస్తుందంటే, ఈ లోకంలో ధనమును సమకూర్చుకోకండి, పరలోకంలో మీ ధనమును సమకూర్చుకోనుడి అన్నాడు. ఇక్కడ చిమ్మ కొడుతుంది, ఇక్కడ మీ ధనము పాడైపోతుంది అంటాడు. కానీ అక్కడ చిమ్మటి కొట్టదు, అక్కడ దొంగిలించబడదు అంటాడు. ఇక్కడ భూమి మీద నీ ధనం ఏమైపోయింది? దొంగిలించబడుతుంది. కానీ అక్కడ ధనము దొంగిలించబడదు. అది నిజమైన ఐశ్వర్యం. పరలోకంలో మనము ఐశ్వర్యాన్ని సమకూర్చుకోగలగాలి. ఈ వాక్యం విన్న వారందరూ నిజమైన ఐశ్వర్యం కొరకు ప్రయాసపడతారని, పాటు పడతారని నేను నమ్ముతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ విన్న వాక్యము మా జీవితాల్లో గొప్ప మార్పును, గొప్ప రూపాంతర స్థితిని తీసుకురావడానికి సహాయం చేయండి. ఈ లోకంలో ఐశ్వర్యం అంటే మేము గొప్ప గొప్ప ధననిధులు, బంగారము, తండ్రి ఇంకా రకరకాల వాటిని మేము ఊహించుకుంటూ ఉన్నాం. అవి నిజమైనవి కావు అని మాతో మాట్లాడుతున్నాం. నిజమైన ఐశ్వర్యము నిన్ను పొందుకోవటము, నిన్ను సంపాదించుకోవటం. ఈ నిజమైన ఐశ్వర్యాన్ని మేము పొందుకున్న కృపను దయచేయండి. అబ్రహాము వలె ఈ లోకంలో ఉన్న వారు మమ్మల్ని తండ్రి మాకు ఇచ్చినప్పుడు మనుషుల ద్వారా మేము ఆశీర్వదించబడినామని, మనుషుల ద్వారా మేము ధనవంతులుగా పిలువబడ్డామని మేము కూడా అబ్రహాముని ముందుగా పెట్టుకొని మేము జీవించడానికి సహాయం చేయండి. యాకోబు ఏ విధంగా అయితే నీతో పోరాడి ఆశీర్వదించబడి ఐశ్వర్యవంతుడయ్యాడో, ధనవంతుడయ్యాడో, మేము కూడా నీతో కలిసి పోరాడి మేము కూడా నీ ద్వారా ఐశ్వర్యవంతులుగా మార్చబడటానికి సహాయం చేయండి. ఈ వాక్యము అనేక జీవితాల్లో కార్యం చేయడానికి కృప చూపించండి. నశించిపోతున్న వారిని రక్షించడమే నిజమైన ఐశ్వర్యం అంటున్నాం. నరకానికి వెళ్ళిపోతున్న వారిని నిత్యజీవం వైపు నడిపించడమే నిజమైన ఐశ్వర్యం అంటున్నాం. అలాంటి వారిని మా యుద్ధకు తీసుకురండి. అలాంటి వారి దగ్గరకు మేము వెళ్ళడానికి మాకు సహాయం చేయండి. అలాంటి వారి కొరకు మేము ప్రాకులాడటానికి, ప్రయాసపడటానికి మా కృప చూపించమని ఈ ప్రార్థనని సమర్పిస్తూ యేసు నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.